ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ రాజన్న అమ్మాయి గారు మాత్రం అందుకు సుముఖంగా లేరు అనిపిస్తోంది. అవునమ్మగారు, ఆ విషయం మనకు కూడా తెలిసింది. తమరు పెద్దయ్య గురు కలిసే వరకు వాళ్ళు కలవరు. బాబాయ్, మీరు రాజన్నని చేరదీసే వరకు కూడా వాళ్ళు కలవరు బాబాయ్. ఈసారి అలా మిస్ అవుతులే మందారం. అప్పలనాయుడు, ఇందాక స్వామీజీని కలిసి ఒక మందు తెచ్చావు కదా, అది ఎలా ఇవ్వు. అలాగే. మందారం, ఇది మీ మామయ్య అయిన స్వామీజీ ఇచ్చిన ఔషధం. ఇది గనక తీసుకుంటే ఎలాంటి వారైనా మనసు మార్చుకుంటారని స్వామీజీ చెప్పారు. రాజు రూపలకి ఇలాంటి ఔషధం అవసరం వస్తుందని నేను అనుకోలేదు. కాని తప్పట్లేదు. వాళ్ళిద్దరూ మా గురించి ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో పొందాల్సిన ఆనందాలన్నిటినీ పొందలేకపోతున్నారు. అందుకే వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇలాగ చేయడం మోసం అవుతుందేమో అమ్మగారు. ముత్యాలు, మన గురించి ఆలోచిస్తూ వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్న మోసంతో పోలిస్తే ఇది పెద్ద మోసం కాదులే. ఇది వాళ్ళ దృష్టిలో మోసమే అయినా మన దృష్టిలో మన బాధ్యత. అవునే ముత్యాల, రాజుని పెద్దయ్య గోరు చేరదీసినంత మాత్రానే అదేం విడదీయరాని బంధం అయిపోతు. వాళ్ళ కడుపునో కాయ కాస్తే అప్పుడు అవుతుంది విడదీయరాని బంధం. మందారం, ఈరోజు రాత్రికి ఎలా అయినా ఈ మందుని రాజు రూపంతో తాగించే బాధ్యత నీది. అలాగే అమ్మగారు. వస్తాను పిన్ని. బాబాయ్, బయలుదేరతాను. అమ్మా, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. అలాగే బాబాయ్. రూపారాజుల మధ్య జరగాల్సిన శుభకార్యానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. అమ్మగారు, రాజు రూపలు అనుకున్నట్టు మీరు పెద్దయ్య గారు కలవాలంటే ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలియాలి. అవునప్పలనాయుడు, ఆ రాఘవ ఎక్కడున్నాడో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. మమ్మీ, మమ్మీ, మమ్మీ. వచ్చావు దీపక్? అన్ని తెచ్చావా? తెచ్చాను. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? ఆల్మోస్ట్ అయిపోయాయి తమ్ముడు. రాజు రూప రెడీ అయి రావడమే మిగిలింది. రారా. అవునా? మందారం, రాజు రూప ఇంకా రెడీ అవ్వలేదా? అవుతున్నారు పెద్దయ్యా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది రూపా. పెంకీ జీవితం ఏమైపోతుందోనని భయపడ్డాను. తన జీవితాన్ని నువ్వు రాజు కాపాడారు. నువ్వు రాజు ఒక్కటి కావాలన్న ఆశ కూడా ఈ రోజుతో నెరవేరిపోతోంది. కానీ నాకు మాత్రం అంత హ్యాపీగా లేదు పిన్ని. పింకీ విషయంలో హ్యాపీగా ఉన్నా అమ్మా నాన్నలను కలపలేకపోయామన్న బాధ అలానే ఉంది పిన్ని.
అమ్మా నాన్నల్ని కలపకుండా మేం కలవకూడదు అని ఎప్పుడో నిర్ణయించుకున్నాం పిన్ని. అలా అంటే ఎలా రాజు? నువ్వు రూపా కలుస్తారని కల్లో కూడా అనుకోలేదు, కానీ కలిశారు కదా. పింకీని ఆ జీవన్ నుండి కాపాడుకోలేవేమో అని భయపడ్డాం, కానీ కాపాడుకోగలిగాం కదా. అలాగే అన్నయ్య వదిన కలవాలని రాసిపెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు రాజు. దానికోసం మీ ఇద్దరి జీవితాలు పాడు చేసుకోవటం కరెక్ట్ కాదు కదా రూపా. అది కాదు చిన్నయ్య గారు. రాజు, ఇకనైనా నన్ను చిన్నయ్య గారు అని పిలవడం మానేసి చిన్నమావయ్య గారు అని పిలువు. అమ్మో, అలా మాత్రం పిలవలేం చిన్నయ్య గారు. అన్నయ్య నిన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు కదా రాజు. దేవుడు భక్తుడిని ఎంతగా చేరదీసినా భక్తుడు స్థానంలో ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది చిన్నయ్య గారు. నిన్ను మార్చడం కష్టం రాజు. పోను పోను నువ్వే మారతావులే. పద. నా దిష్టే తగిలేలా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా రామ్మా, రా. అన్నయ్య, ఆ హారతి వీడియో తీయకుండా ఉండుంటే మనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. హారతి గురించి తర్వాత ఆలోచిద్దాం శ్వేత. ఇప్పుడు ఆలోచించాల్సింది సూర్యప్రతాప్ ఫ్యామిలీ గురించి. నన్ను బయటికి గెంటేయడంతో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నారు. వాళ్ళు రిలాక్స్ అయ్యే లోపే మనం వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయగలమన్నయ్య? ఆ ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళని ఏం చేస్తే ఇబ్బంది పడతారో తెలిసేది కాబట్టి మనం ఏం చేయాలనుకుంటే అది చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేయగలం? ఆ విజయాంబిక దీపకల్ని మనతో కలుపుకుందామన్నా వాళ్ళిప్పుడు మనల్ని నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు మనల్ని నమ్మే మనతో చేతులు కలపాలని లేదు కదన్నయ్య. భయంతో కూడా చేతులు కలపొచ్చు కదా. వాళ్ళని భయపెట్టేంత బలమైన కారణం మన దగ్గర ఏం లేదు కదా శ్వేత. ఇంకా వాళ్ళెలా భయపడతారో? వాళ్ళని భయపెట్టగలిగే రాఘవ నా దగ్గరున్నాడు. అవును జీవన్, వాళ్ళీ లోకంలో రాఘవకి భయపడ్డట్టు ఇంకెవ్వరికి భయపడరు. ఆ రాఘవ ఇప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. కరెక్ట్ టైంకి భలే వచ్చావు గౌతమ్. జరిగింది మొత్తం తెలిసింది. జరిగిన దాంట్లో నా పాత్ర ఉంది కాబట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అవును గౌతమ్, అందరం కలిసి తప్పు చేశాం. ఇప్పుడు అందరం కలిసే మన ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.